శివ సంబంధిత మంత్రాలలో మహామృత్యుంజయ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? మృత్యుంజయము ఒక మహామంత్రం. త్ర్యంబకం జయామహే సుగంధిం పుష్టివర్ధనం, ఇలా 4 విభాగాలతో ఈ మహామంత్రం ఉంటుంది. మంత్రాలన్నీ లభించేటటువంటి గ్రంథం ఆమ్నాయ మందారం. ఆమ్నాయ మందారం అనేటటువంటి పేరిట సమస్త మంత్రాలను మనం అందులో గ్రహించవచ్చు. ఈ గ్రంథంలో ప్రతి మంత్రానికి సంబంధించిన ఋషి, ఛందస్సు, దేవత, శక్తి, కవచం, కీలకం అనే 6 అంగములతో కూడుకున్న సమస్త వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ ఆమ్నాయ మందార గ్రంథంలో ఉన్న ప్రకారంగా త్ర్యంబకం జయామహ ఇది శిరసి, సుగంధమితి ముఖే, పుష్టివర్ధనమితి కంఠే, ఇలా ఆ మంత్రాన్ని దేహంలో వివిధ భాగాలలో కూడా ఆరోపితం చేసి ఈ మంత్రాన్ని గాయత్రీ మంత్రంతో కూడా జతపరచుకొని సంపుటీకరణం చేసి త్ర్యంబకం జయామహే ఈ పదంతో సంపుటీకరణం చేస్తూ తత్సవితుర్వరేణ్యం త్ర్యంబకం జయామహే సుగంధిం పుష్టివర్ధనం భర్గో దేవస్య ధీమహి, ఈ రూపంతో రెండింటినీ కలిపి సాధన చేసేటటువంటి వారు ప్రాచీనులు. మహామృత్యుంజయ మంత్రంలో ఒక వేదాంతార్థం ఉంది. దోస తీగకు దోసకాయ బరువు కాదు. ఒక సినీ కవి ఒక పాటలో చెప్పి ఉన్నాడు, ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ఈ దోసకాయ ఆ తీగకు బరువు కాదు. పరమేశ్వరునకు కూడా మనమెవరము భారం కాదు. కానీ కాలం రాగానే ఎవరూ త్రుంచకుండానే ఆ దోసకాయ తీగ నుంచి విడివడి నేలపైన రాలిపోతుంది. అందులో ఉండే అనేక విత్తనాలు, బీజములు ఎండిపోయి తిరిగి మళ్ళీ ప్రభవించేటటువంటి శక్తిని పుంజుకొని మొలకలుగా మొలకెత్తుతాయి. ఈ దేహం కూడా రాలిపోతుంది, ప్రకృతిలో మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ రూపుదిద్దుకుంటుంది. ఇంతటి వేదాంతార్థం కూడా ఈ మృత్యుంజయ మంత్రంలో ఉంది. మహామృత్యుంజయ మంత్రాన్ని సాధన చేస్తే ఆకస్మిక మరణం సంభవించదు, ఆకస్మిక ప్రమాదాలు మన దరి చేరవు. ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యదాయకంగా జీవితాన్ని గడపగలుగుతాం. కనుక ఈ అపమృత్యు దోష నివారణార్థం శివానుగ్రహం కోరి మహామృత్యుంజయ మంత్రాన్ని పూర్వం సాధకులు సాధన చేసేటటువంటి వారు. హ్రీం అనే బీజాక్షరం ఈ మహామృత్యుంజయ మంత్రానికి కీలకం అని కూడా శాస్త్ర ప్రమాణం.